అంటే మీ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ట్రాన్సాక్షన్ అయి మిమ్మల్ని ఒక కంఫర్ట్ జోన్లో ఉంచేస్తుంది. కానీ మీ రైట్ సైడ్ బ్రెయిన్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషనల్. అది మిమ్మల్ని కొత్త రకంగా ఆలోచింపజేస్తుంది, అది మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఏ ఫర్ యాపిల్ అంటే యాపిల్ అంటే ఫ్రూటే ఎందుకు అవ్వాలి, ఇంకేదన్నా ఎందుకు కాదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ గుర్తుపెట్టుకోండి, సూర్యుడు ఉదయిస్తే దాన్ని మనం సూర్యోదయం అంటాము, చంద్రుడు ఉదయిస్తే దాన్ని మనం చంద్రోదయం అంటాము. కానీ ఒక ప్రశ్న ఉదయిస్తే దాన్ని మనం జ్ఞానోదయం అంటాము. ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద క్వశ్చనింగ్ ఆఫ్ సెల్ఫ్. మనని మనం ప్రశ్నించుకున్నప్పుడే జీవితంలో మనం ముందుకెళ్ళగలుగుతాం. అలా వెళ్ళాలి అంటే మీ పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ జీవితం బాగుంటే అందుకు కారణం మీరు, ఈ జీవితం బాగాలేకపోతే అందుకు కారణం మీరు తలుచుకుంటేనే మీ లైఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. దట్స్ వాట్ ఐ సే. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ యాన్యువల్ డే, దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ కాలేజ్ డే, దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యూ టేక్ ఆఫ్ టు టేక్ ఓవర్ యువర్ లైఫ్. టేక్ ఆఫ్ టు టేక్ ఓవర్ అని ఎందుకంటున్నానంటే 3 ఏళ్ళు కష్టపడి లేదా ఏడాది కష్టపడి మీకు వాట్ ఎవర్ 3 years సార్, వీళ్ళు డిగ్రీ 4 years సార్. డిగ్రీ ఈజ్ 4 years, అదర్ కోర్సెస్ మే బీ లెస్ దెన్ దాట్, 3 years ఉంటాయి. ఈ 3-4 ఏళ్ళు కష్టపడి జీవితాంతం సుఖపడాలా, ఇప్పుడేదో సుఖపడి జస్ట్ లైక్ దట్ అని వెళ్ళిపోవాలా? మనం ఏది పడితే అది వెళ్ళటానికి మనం మామూలు వ్యక్తులం కాదు.